శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఇదాनीं వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే ప్రథమస్కంధే పంచమాధ్యాయే ప్రవిశామః. నారదుడు గారు వచ్చారు. తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలను వ్యాసుడు గారు చెప్పారు. చెప్పే ముందు మనం స్వామివారిని ఏకాశి పర్యాలు స్మరించాలి, లేకపోతే ఆటంకాలు కలుగుతాయి, స్వామివారి అనుగ్రహం కలగదు. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 భగవద్ అనుగ్రహం ఉంటే మన మనస్సులో ఉన్న సంకల్పం నెరవేరుతుంది. వారు పరిపూర్ణమైన భగవంతుని అనుగ్రహం పొందినవాళ్ళు భగవద్ అవతారాలే. ఇంతకుముందు అనుకున్నాం కదా, మునీనామప్యహం వ్యాస. భగవద్గీత విభూతి యోగం 10వ అధ్యాయం. మునీనాం అపి అహం వ్యాస అని చెప్పారు. అంతకంటే ఏం కావాలి? నేను మునులలో వ్యాసుడిని. వచ్చారు. సందర్భం కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సూతుల వారు శౌనకాది మహామునులకు చెప్తున్నారు పురాణాన్ని నైమిషారణ్యంలో. అక్కడ పరీక్షణ్ మహారాజుకు సుఖపరబ్రహ్మ చెప్తున్నారు భాగవతం. నారదుల వారు వచ్చారు, వ్యాసమహర్షితో చెప్పారు. వ్యాసమహర్షిని అడిగారు, నీలో ఏదో లోటు కనిపిస్తోంది, ప్రశాంతంగా కనిపించట్లేదు, నువ్వు వ్యాకృత ఏదో కనిపిస్తోంది, ఏమిటి కారణం? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? మహాభారతం రాశావు, అందరికీ ఆనందం కలిగించావు, పంచమ వేద ప్రశస్తి పొందింది అది, ఇంకా ఏమిటి నీకు విచారం అని అంటే వ్యాసుడు గారు చెప్పారు, నిజమే, ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో అనంతమైన వేదరాశిని వాటి యొక్క స్వరూప స్వభావాన్ని బట్టి అర్గ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదాలుగా విభజించాను. ఆ నాలుగిటిని కూడా వ్యాప్తి చేయడం కోసం పైరుడు, నా శిష్యుడు, మొదటి శిష్యుడు పైరుణ్ణి ఋగ్వేద ప్రచారం కోసం, రెండవ శిష్యుడు వైశంపాయనుణ్ణి యజుర్వేద ప్రచారం కోసం, మూడవ శిష్యుడు జైమిని సామవేద ప్రచారం కోసం, నాలుగవ శిష్యుడు సుమంతుడు ఆయనను అథర్వవేద ప్రచారం కోసం పంపించాను. శిష్య ప్రశిష్యుల ద్వారా అది కొనసాగుతోంది, వేదధర్మం ప్రచారం జరుగుతుంది. ఇంత జరిగినా నాకు ఆత్మశాంతి కలగడం లేదు, ఏదో అసంతృప్తి. ఎందుకు అసంతృప్తి, ఎందువల్ల కలిగింది అనేది నాకు తెలియడం లేదు స్వామి. మీరు త్రికారజ్ఞులు, త్రిలోక సంచారులు, నా సంశయ నివృత్తి చేయండి. అప్పుడు నారదులు వారు అన్నారు, నేను ఒక మాట చెప్తానయ్యా. మహాభారతంలో భక్తుల కథలు రాశావు, భక్తుల చరిత్రలు. అంటే నా అర్జునుడు, పాండవులు భక్తులు, వారిని రక్షించడం కోసం పరమాత్మ ఆవిర్భించారు వాసుదేవుడిగా. ఆ కథ అంతా చెప్పావు. ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది, అధర్మం నశించింది, ధర్మం నిలబడింది, ఇదంతా చేసావు, అదంతా కథ. కానీ భగవంతుడి యొక్క లీలా విలాసాలను వర్ణించావా? భగవంతుడి యొక్క లీలా విలాసాలను వర్ణించావా?
భాగవతుడు అంటే ఎవరో చెప్పావా? అది అంతా తెలియకుండా మరి నువ్వు ఏం రాస్తావు? తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఎలా రాస్తావు? త్రేతాయుగంలో ప్రచేతస మహర్షి కుమారుడు ప్రాచేతసుడు తపస్సు చేసి వాల్మీకి ఆవిర్భవించాడు. ఆయన ఆశ్రమంలో కూర్చొని ఇలాగే దిగులుగా కూర్చుంటే నేను వెళ్ళాను. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు, దిగులుగా ఉన్నావు అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడు, స్వామి, తంసా నదీ తీరంలో క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని కుట్టాడు వేటగాడు. అది నాకు చాలా బాధ కలిగింది. మా నిషాద ప్రతిష్టాంతం మగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని వాడిని హెచ్చరించాను. ఇప్పటికీ ఆ బాధ నాకు మా లోపల ఆ దృశ్యం కనిపిస్తుంది. నా శిష్యుడు భరద్వాజుడు నన్ను ఓదారుస్తున్నాడు, అయినా నాకు ఊరట లభించలేదు అని అంటే అప్పుడు చెప్పాను, ఆయన అది బ్రహ్మ కల్పించిన భ్రమ. సరే, అది నీకు తర్వాత చెప్తాను. సంక్షిప్తంగా నేను రామకథను చెప్తాను, శ్రీరామకథను. దాన్ని విపులంగా 24,000 శ్లోకాలతో 7 కాండాల్లో రామస్యాయనం రామాయణంగా ఆదికావ్యంగా నువ్వు లోకక్షేమం కోసం, సనాతన ధర్మ సముద్ధరణ కోసం ఆ కావ్యం రాయాలి అని చెప్తే తథాస్తు అని చెప్పాడు. అతను రాశాడు. అంటే ఒక ప్రేరణ కలగాలి. అతను నేను ప్రేరణ కల్పించాను. అప్పుడు సరే, బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం ఉంది కనుక ఇప్పుడు నీకు కూడా ప్రేరణ కలిగిస్తున్నాను. నేను ఒకసారి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళాను, సత్యలోకానికి వెళ్ళాను. శ్రీమన్నారాయణని దర్శించాను. ఆయన అద్భుతమైన రూపం కలిగినవాడు. ఆయన యొక్క దర్శనం కలిగింది. బ్రహ్మదేవుడి యొక్క ఆదేశంతో నేను ఆయన యొక్క లీలా విలాసాలను తెలుసుకున్నాను. కారణం ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవిస్తాడు ఆయన. ఆయన నిరాకార బ్రహ్మ నారాయణుడు అయ్యాడు. నారం అయనం యస్య సహ నారం అయనం భవతీతి నారాయణ. బ్రహ్మజ్ఞానమే తన నిధిగా గలవాడు, తన స్వరూపంగా కలిగినవాడు, తన స్థానంగా కలిగినవాడు. అటువంటి నారాయణుడు శ్రీమన్నారాయణుడు. విశేషమైన భగవంతుడి లీలా విలాసాలను బ్రహ్మదేవుడు నాకు చెప్పాడు. ఆ విషయాన్ని నీకు చెప్తాను, విను. భగవద్భక్తుల చరిత్రలు భాగవతము, అందులో భగవంతుడి చరిత్ర కూడా అంతర్గతమైంది. సరే, ఇది చెప్పబోయే ముందు నేను ఈ స్థితికి ఎలా వచ్చాను ఆ విషయం చెప్తాను. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల నేను ఈ స్థితికి వచ్చాను. నా పరిస్థితి ఏమిటో తెలిసిన? నేను ఒకప్పుడు దాసీపుత్రుణ్ణి. ఇది కృతయుగంలో జరిగిన విషయం చెప్తున్నారు ఆయన. నేను ఒకప్పుడు దాసీపుత్రుణ్ణి. మా అమ్మ అక్కడ ఆశ్రమంలో ఉన్న మునులందరికీ సేవ చేస్తుండేవారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చెప్పేది, నాయన మహానుభావులు ఋషులు ఉన్నారు, నేను వాడికి సేవ చేస్తున్నాను, వాడి అనుగ్రహంతో మన జన్మ ధన్యమవుతుందో నువ్వు కూడా సేవ చేస్తుండు, వాడు ఏదడితే ఆ పని చేస్తుండు, వాడు చెప్పినట్టు చెయ్యి, అందరి పిల్లలాగా అల్లరి చేయకూడదు అని చెప్తే నేను కూడా వెళ్ళేవాడిని. అప్పటికి నాకు 5 ఏళ్ల వయస్సు. రోజు వెళ్ళేవాడిని. సత్సంగాలు చేసేవాళ్ళు వాళ్ళు. సత్సంగం సామాన్యమైందండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చరతత్వం, నిశ్చరతత్వే జీవన్ముక్తి. మోక్షానికి కారణం అండి. అలాంటి సత్సంగాలు దొరుకుతున్నాయి. వాళ్ళు శ్రీమన్నారాయణకి లీలా విలాసాలు, భగవత్కథలు అనేకం చెప్తూ ఉండేవారు. అవన్నీ వింటుంటే నాకు ఇంకెక్కడికి వెళ్ళబుద్ధేది కాదు. వాళ్ళ పాత సేవలు చేస్తూ అక్కడే ఉంటుండేవాడిని. ఇలా క్రమక్రమంగా వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఈ జీవితం క్షణికమని ఆ 5 ఏళ్ల వయసులోనే భగవంతుణ్ణి, ఆ పరిపూర్ణ స్వరూపమైనటువంటి ఆ శ్రీమన్నారాయణని దర్శనం చేసుకోవాలని అలా వాడు చెప్పిన విషయాన్ని అనుకుంటూ ఉండేవాడిని. అంతేకాదు, వాళ్ళు ఏం చేసేవారంటే రోజు చతుర్వ్యూహ నారాయణ స్మరణ చేసేవారు. చతుర్వ్యూహ నారాయణ అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ, ప్రద్యుమ్నాయ, అనిరుద్ధాయ, నమ సంకర్షణాయ.
ఈ మంత్రం చదువుతుండేవాడు. నాకు వచ్చేసింది. ఆ మంత్రం ఎప్పుడు చదువుకుంటుండేవాడిని. ఇలా జరుగుతుంటే కొంతకాలానికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు యాత్రల కోసం, తీర్థయాత్రల కోసం. నేను అక్కడే ఉండిపోయాను. ఇంకా తర్వాత ఏమిటి మనం వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే పంచమోధ్యాయः.